ఎండింగ్ పార్ట్ లోకి వచ్చావు. నువ్వు ఇప్పటిదాకా గాయపడ్డావు, నలిగిపోయావు, కుమిలిపోయావు, ఏడ్చుకున్నావు, గుండె లవిసేలా రోధించావు, వణిగిపోయావు, నిద్రలేని రాత్రులు గడిపావు, నిరీక్షణ ఆధారం లేక ఎంతో కృంగిపోయావు, వరుస ఓటములతో, ఎదురు దెబ్బలతో, తృణీకారాలతో చిత్రవదన అనుభవించావు. రేపు చచ్చాకొచ్చి ఆ లోకమేమో గాని భూమి మీద మాత్రం నరకంలాగుంది నాకు అని తలపోసావు, వాపోయావు, దుఃఖపడ్డావు, కుంగిపోయావు. అయితే దేవుడు ఈ మధ్యాహ్నం వేళ పలికించినటువంటి మాట ఏంటంటే, నీవు అనుభవించినటువంటి శ్రమలన్నిటి ముగింపులోకి ఇప్పుడు నువ్వు వచ్చున్నావు అంటున్నాడు ఆయన. నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది, ఆ సమీపంలో నువ్వున్నావు. డౌన్లోడ్ షేర్ చాట్. ఒక్కరోజు చాలు మన గతిని, స్థితిని, పరిస్థితిని మార్చడానికి. ప్రతి ఉషోదయం, ప్రతి శుభోదయం ఆ ఆశని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది. నిన్న మారలేదా? మొన్న మారలేదా? ఈరోజు కూడా మారలేదా? అట్లయితే రేపుంది, ఎల్లుండుంది, ఆ తర్వాతి రోజు ఉంది. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉంది. నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని, పట్టించుకొని, నీ పరిస్థితులను మార్చి, నూతనపరిచి, ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది. నమ్మితే విశ్వాసం. డౌన్లోడ్ షేర్ చాట్.